హే వెయిట్ అసలు బఫర్ ప్రాబ్లమ్ ఇన్ జావా అంటే ఏంటో తెలుసు మీకు? చాలా సింపుల్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. ఏం లేదు బ్రో. ఫస్ట్ యూజర్ నుంచి ఇంటీజర్ వాల్యూని తీసుకోండి. నెక్స్ట్ ప్రింట్ చేయండి. ఆఫ్టర్ దిస్ ఒక స్ట్రింగ్‌ని యూజర్ నుంచి తీసుకోండి. ప్రింట్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి. ఇకద అబ్జర్వ్ చేయండి. రెడ్ బటన్ ఆన్‌లో ఉంది. మీన్స్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ డన్. ఇప్పుడు ఇంటీజర్ ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ చేశాను. నెక్స్ట్ నేమ్ ఇదాం. బట్ ఈకద ఎవ్వడానికి రావడం లేదు. ఈకద రెడ్ బటన్ ఆఫ్ అయింది. మీన్స్ ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీటెడ్. మీరు ట్రై చేయండి రాదు. బికాజ్ మనకు తెలుసు మనం రాసిన కోడ్ ర్యామ్లో స్టోర్ అవుతుంది అని. ర్యామ్లో బఫర్ అనే సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో మనం రాసిన కోడ్ టెంపరరీగా స్టోర్ అవుతుంది. ఫస్ట్ ఇంటీజర్ వాల్యూ ఏచామో ఎలా స్టోర్ అవుతుంది? నెక్స్ట్ కీబోర్డ్లో మనం ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు బఫర్ సెక్షన్లో ఎంటర్ని /n గా తీసుకుంటుంది. టోటల్గా ఇంటీజర్ అండ్ /n గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నమ్ వేరియబుల్లో నంబర్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. ఇంకా బఫర్ సెక్షన్లో /n ఉంది. సో ఎంటర్ ద నేమ్ అని ప్రింట్ అవ్వగానే /n నేమ్ వేరియబులరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ఒక్క న్యూ లైన్ వస్తుంది. బట్ మనకు కనిపించదు. సో ఈ కథకి ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఈకేడా బఫర్ సెక్షన్లో ప్రాబ్లం జరుగుతుంది. సో దట్స్ వై ఇట్ కాల్డ్ బఫర్ ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక్క డమ్మీ నెక్స్ట్ లైన్ ఫంక్షన్ యూజ్ చేయండి. దీన్ని స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఇప్పుడు నంబర్ ఇచ్చామో సో నంబర్ అండ్ /n స్టోర్ అవుతుంది. సో నమ్ వేరియబుల్లో నంబర్ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ డమ్మీ నెక్స్ట్ లైన్ /n ని తీసుకుంటుంది. నెక్స్ట్ నేమ్ ఇవ్వగానే నేమ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అండ్ ప్రింట్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్.